హేబేలుతో ఎందుకు అసలు ఇక్కడ ప్రారంభించాడు? ఆదామవ్వల పేర్లతో ఎందుకు ప్రారంభించలేదు? అంటే ఆదామవ్వల కంటే ఇతడు గొప్ప సాక్ష? అవును, సాక్షే. హేబేలు గొప్ప సాక్షి. హేబేలు పేరు ఇక్కడ వ్రాయబడింది. ఎందుకు ఇక్కడ దేవుడు ప్రారంభించారు? వారి పేర్లు ఎందుకు ఈ హెబ్రీ పత్రిక ప్రారంభంలో విశ్వాసుల జాబితాలో మొట్టమొదటి నమ్మినది ఆదాము అవ్వలని దేవుడు ఎందుకు ప్రారంభించలేదు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లోనికి నీ పేరు ఎక్కాలి అంటే, ఆ బుక్లో నీ పేరు రాయబడాలంటే నీకు గొప్ప టాలెంట్ ఉండాలి. సామాన్యులను ఏవో చిన్న చిన్న సాహసాలు చేసేటటువంటి వారిని ఆ బుక్లో చేర్చరు. ఏదో గొప్ప గొప్ప సాహసాలు చేసినటువంటి వ్యక్తిని గిన్నిస్ బుక్లో ఎలా ప్రతిభను బట్టి దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హేబేలు కంటే ముందుగానే రాసేవాడే. కానీ ఈ బుక్కులో ఎక్కడానికి వాళ్లకు అంత గొప్ప సాక్ష్యం లేక, పండు తిని దేవుడు వద్దన్నటువంటి పండు తిని వాళ్ళు గొప్పవాళ్ళు కాలేకపోయారు. నిజంగా వాళ్లే ఏదేను తోటలో దేవుడు తినవద్దన్న పండు తినకుండా ఉంటే, నిజంగా దేవుడు తినవద్దు అన్నాడు కనుక ఆయన గురించి అయినా మనం తినడం మానేద్దాం. ఈ ఏదేను వనంలోనే మనము దేవుడు మనకు ఎన్నో పళ్ళు ఇచ్చాడు కదా, ఈ పళ్ళన్నీ మనం తినుకుంటూ హాయిగా ఉంటూ, మనకు తినవద్దని దేవుడు చెప్పినటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు జీవ వృక్ష ఫలములలో ఉన్నటువంటి ఆ ఫలము పండును మాత్రం ఏమండి మనిద్దరం తినొద్దండి. అది దేవుని పండుగ, అది దేవుడు వద్దని చెప్పినటువంటి ఒక పండుగ. అది మనం తినడం మానేద్దామండి. అయితే ఒక పని చేద్దామండి, ఈ ఏదేను వనంలో ఉన్నటువంటి పళ్ళలో మంచి మంచి బ్రహ్మాండమైనటువంటి ఈ పళ్ళలో బ్రహ్మాండమైనటువంటి మంచి మంచి పళ్ళన్నీ తినండి, వీటిని తినండి అని మనం దేవునికి అందామండి అని ఇద్దరూ అనుకోలేదండి. అంటే దేవునికి ఆకలి ఉందని, దేవుడు పెడితే తింటాడని, దేవుడికి కూడా మనం పెడదామండి అనే ఇంగిత జ్ఞానము ఆదామవ్వలకు లేదు. ఇన్ని తోట చెట్ల ఫలములలో అన్ని తినేసినటువంటి మనము అతను వద్దన్న పండు కూడా తినేసి తిండిపోతులు అయిపోతామని అనుకుంటే వీళ్ళ గొప్ప సాక్షులు అనమంటారా? మీరే చెప్పండి, వీళ్ళు గొప్ప సాక్షులా? వీళ్ళెందుకో గొప్ప సాక్షులు కాలేకపోయారు. దేవుని నమ్ముకున్నారు కానీ దేవునికి గొప్ప సాక్షులుగా, ప్రారంభ సాక్షులుగా, దేవుణ్ణి తెలుసుకున్న వారిగా మనమే ఈ ప్రపంచానికి దేవుని గురించి చెప్పాలి. ఎందుకంటే ముందు మనకే దేవుడు తెలుసు కనుక. నిజంగా మనం దేవుని గురించి భలే చెప్పాలి అని దేవుని గురించినటువంటి గొప్ప ఆలోచనలతో లేనివారుగా మనకు కనిపిస్తున్నారు. కానీ దేవుడు హేబేలును గుర్తించాడు. గొప్ప సాక్షి సమూహములో హేబేలు పేరుని 4వ వచనంలో రాశాడు. ఏమని రాశాడో, ఎందుకు రాశాడో, ఏమని ప్రారంభించాడో ఒకసారి మనం